చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా. హాయ్ హలో నమస్కారం ఆదాబ్. వెల్కమ్ టు దుర్గానేయి తడాకా కేక పెట్టించే కామెడీ షో powered by Sterling Pumps and co-presented by Paragon Paralyte. Let's call our judges first. yes అందానికి అడ్రస్ కౌను ఇంకెవరు మన ఉదయ భాను. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది, ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని నందర పూలు ఏమంటున్నాయో. చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా, గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు గరగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో. చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. నా గుండెల్లో పండగ తెచ్చావే, నా గాజుల్లో సడిపించావే, నా పువ్వుల్లో దారమయ్యావే, నా కళ్ళల్లో నీరై నువ్వే జారావే. Let's welcome our next judge. Mimicry అతని ఆపరేషన్, తనే హరికిషన్. హరికిషన్. Please welcome. నాకసలే ఇక నచ్చదురు, నన్నెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. పొగరని అందరు అన్న అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్న అది నాలో మేనరిజం. అనసూయ నీకు ధర్మరాజు గారు తెలుసా? తెలుసు, మా ఫ్లాట్స్ లోనే ఉంటారు. ఆ ధర్మరాజు కాదు, పాండవుల బిగ్ బ్రదర్. ఓ ఆయన. సరే పోనీ యమధర్మరాజు గారు తెలుసా? ఎవరు? అదే బోండా బోండా అంటుంటారు. అనసూయ బోండా బోండా కాదు, యముండా యముండా. ఇప్పుడు యంగు యముండా అంటూ షెరీఫ్ టీం వస్తుంది. ఏమిటో మా యమధర్మరాజు పాపులను శిక్షించటకు తీర్పు చెప్పటం, ఆ యంగు యముడేమో పాపుల తరఫున కోర్టులో లాయర్ లాగా వాదించి వారికి శిక్ష పడకుండా చెయ్యటము. అతని మాట పక్కన పెడదామంటే యమపాశం ఆ యంగు యముడి వద్దనే ఉంది. మరేమో చూస్తే మా యమలోక కార్మికులంతా భూలోక టీవీ యాంకర్ల వల్లే పెద్దగా పనేమి చెయ్యకుండా జీతాలు పుచ్చుకుంటూ బద్దకస్తులు అవుతున్నారు. ఆ యముడికి యమపాశం దక్కేటప్పుడు ఆ యంగు యముడి ఆగడాలు ఆగేది. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాధుండ సురవరుండ భూనభోంతమ్ములం ప్రోదండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ. ఏమిరా ఇది? పొద్దుగాల నేనొస్తే ఆ పాట పెట్టినారేమి? కాదు, నా పద్యం నేనే వాడుకుంటా. దిగిల చరాచర బాహుధర విక్రముండా అకుంఠిత దీక్ష దక్ష నోరు తిరగకుండా పెట్టినారు. అట్లయితే మొత్తానికి నేనే చెప్తానులే. ఆ ముండా ఈ ముండా అన్ని కలిపి ఏమిరా ఇది? ఒరే గుప్తిగా నమస్కారం యమధర్మరాజా, నమస్కారం. మస్కా కొట్టే ప్రతి ఓడు నమస్కారం పెట్టేటోడే. ఎందుకు ఆ పాపుల్ని పిలిపిస్తుండ్రా? ఈ పొద్దు అట్లా ఇట్లా శిక్షించాలా? ఏమిటి ప్రభు మరిచితిరా మీరు? ఆ యమపాశం ఆ యంగు యముడి వద్దనే ఉంది. ఆ పొద్దు మేము బాగా దెబ్బ తిని పడుకున్నప్పుడు నా తల కింద పెట్టుకుంటే దెబ్బేసినాడు పాశము. ఈ పొద్దు రాని ఎట్లో అట్లా ఇరిగిచ్చి ఆ పాశము నేను కొట్టేస్తా. ప్రభు అదిగో అతగాడు అటు ఇటువైపే వస్తున్నాడు ప్రభు, జాగ్రత్త మీరు. ఎందుకైనా మంచి కుర్చీలో కూర్చుంటా కాస్త బిల్డప్ సిగ్గు వీడి చిందుతో కల్లా అడుగు వేయి 10 లోకాలెదురుమై. Yeah.
దాసుండా అచ్చ తెలుగు బాలకుండా నరకలోక టూరిస్టుండా కాబోయే యముండా ప్రస్తుతానికి ఎంగు యముండా. ఆ సున్నుండేం కాదు, మొత్తం అంతా గబ్బు లేపుతున్నావురా. ఇదంతా కాదు. అరే గుప్తిగా పాపుని ప్రవేశపెట్టరా. ఈ పొద్దాలకి బంబోల జంబ అయిపోవాలా. పంచులేసావంటే పంచ తడిసిపోద్ది. పంపోల చెంబ లేదు, బంగాళ దుంప లేదు. ఆ మొక్క నేను చెప్పాలి. గుప్తా మన పిలు. మొదటి పాపి రమ్ము. రమ్మ చిన్న విసికిరా. ప్రభు ప్రభు ఏమిరా మొదటి పాపి వచ్చినాడు. ఈయన స్ప్రింగులు మింగినాడా ఏమి అట్లా ఊగుతున్నాడు. ప్రభు ఇతగాడి పేరేమిటో అడిగితిరా మీరు? అడగలేదు, చెప్పితే కదరా. వ్యాపారం ఇది. అతగాడి పేరు పారాదీప్. ఇతగాడు తెలుగింటి మహిళలను, ముఖ్యంగా అత్తా కోడలను పోటీలు పెట్టి మరి కొట్టుకునేటట్టు చేసి గేలి చేసి ఆనందపడుతుంటాడు ప్రభు భూలోకంలో. ఓకే ఓకే, మొత్తానికి సెట్ కాన్సెప్ట్ మార్చేశారన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. వెల్కమ్ టు ప్రోగ్రామ్ అత్త జంగిలాల కోడలు మంగిలాల. నిన్ను వంగబెట్టి తన్నాలా. ఓకే ఓకే. ఏమిరా ఏమి స్ప్రింగులు కానీ మింగినావా ఏమి అట్లా ఊగులాడుతున్నావు. ఈ ఏం చేస్తావంటే భూలోకంలో ఆడవాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆ యాస తీసుకెళ్ళి బాగా ఉడకబెట్టి కుర్మా చేయండి. కాస్త నా దున్నపోతు మిగిలితే నాకు పెట్టండి. పాషం నా దగ్గర ఉంది. డైలాగ్ నాకు చెప్పకుండా ఎముడికి చెప్పావు. అయినా మా తెలుగుంటి లేడీస్ పొద్దున్న లేచి ఇల్లంతా బంట చాకరీ చేసి ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ పెడితే ఏడుపు కొట్టు సీరియల్స్ వేసి ఆశ్చర్యపెట్టాడు. ఏదో వాళ్ళకి కాస్త రిలాక్స్ ఇస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. సో వాడి శిక్ష క్యాన్సిల్. రాయ్ నువ్వు పో. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ఆ రెండో పాపి నన్న పిలు. రెండో పాపి రమ్ము. ప్రభు ఇతగాడు ఒక తిక్క కవి. నోటికొచ్చిందల్లా వాగేసి దాన్ని కవిత్వం అని పేరు పెడతాడు ప్రభు. అంతేకాదు ప్రభు, ఈ మధ్య ఇతగాడు మీ మీద కూడా ఒక మంచి కవిత రాశాడు. ఏమిరా నా మీద కూడా కవిత రాసినావా? అబ్బా ఎర్రగా ఉన్నావురా. ఎంత బాగున్నావో. చెప్పు నా మీద కవిత చెప్పు. లే కవిత రాసినాడంటారా నా మీద? ఏమి నీకోసం వడ్డాడు ఆంబోతుల కుర్మ. తింటావు ఒకవేళ కాలితే నీ కర్మ. పతి ఓ అమ్మపతి, నిన్ను చూస్తుంటే పోతుంది మతి. మానవుల చేత కుక్కలు పరిగెట్టించే పెద్ద కోతివి. మగాళ్ళ చేత ఇదే చెడుగుడి చెడుగుడి అడిచే పెద్ద కోతివి. చెరికి చెట్టులో చెట్టడి బియ్యం లగ్గించుకుంటే లగ్గిందా నిన్ను కొడతండా. ఈయన తీసుకెళ్ళి మంచి సైజు నైసు ముక్క చూసి ఎంతకీ ఆడు చేసిన తప్పేంటి? ఇందాక చిత్రగుప్తుడు చెప్పినప్పుడు చెవులో గద పెట్టుకున్నా. నా మీద పంచులేసావు అనుకో నీకు పెడతా గదా. అయినా వాడు కవిత చెప్పింది నిన్ను తిడుతూ కాదు, పొగుడుతూ. ఎవరా కోతి గీత అంటే పొగుడుతానట్లా ఎట్లయితది? ఆనాడు సీతమ్మను చూసి రమ్మంటే లంకను కాల్చొచ్చిన హనుమంతుడితో పోల్చి కోతి అన్నాడు. సో నీ శిక్ష కూడా క్యాన్సిల్. పో. గుప్తా ప్రభు ఎవరా మూడో పాపి రమ్ము. ప్రభు ఏమిరా ఇతగాడి పేరు రెడ్డి. ఏం వాసింది ఆడికి? వాయటం కాదు ప్రభు, మరి ఏం ఇతగాడి పేరు రెడ్డి. అంటే ఏమిరా ఏం చేశాడు? ఇతడు మీలాగా నాలాగా మనందరిలాగా మాట్లాడగల శక్తి కలదు ఇతడికి. ఎందుకు పిలిచి షటప్ లేదు గెటప్ లేదు. ఆ పక్క దుల్లపోతు లేదు, ఈ పక్క ఈ దుల్లపోతు. బాగా చేస్తానా జీత? అదే అదే బాగా చేస్తానా అన్నసూయ? బాగా చేస్తానా? ఏమాడు అన్నసూర్య 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 అంటున్నాడు. ఏమిరా ఏమన్నా జయసూర్య చెల్లెలా ఏమ్మా? ప్రభు అనసూయ అంటే టీవీ యాంకరు ప్రభు. అనసూయ ఆమె పేరు. అనసూయనా? అనసూర్య అనసూర్య అంటావేమిరా? మరి ఇంకేం చేస్తున్నాడు రా ఈ మధ్య? అంతేకాదు ప్రభు, ఇతడు మన దేవతల వాయిస్లు కూడా అనుకరిస్తున్నాడు. ఏమిరా అది? మా దేవతల గొంతుల్ని ఇమిటేట్ చేసేటంత గొప్పడు పోయినావా? ఇదిగో ఈ అప్ప ఇంకోసారి ఆ గొంతు ఇమిటేట్ చేయకుండా
నాలుగుతో పాటు ఏలాడేటివన్నీ కోసి మన నరకలోక ద్వారానికి మొత్తం తోరణ మాదిరి కట్టండి. ఇంకో ఎవరైనా చూసినాడంటే ఇంక ఈ మిమిక్రీ చేయాలన్న ఎవరికైనా అనిపిస్తే నవరంధ్రాల్లోంచి గడగడ 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 కారాలా. చెప్పింది వినకుండా యమా ఏమంటివి మీ దేవతల వాయిస్లు మిమిక్రీ ఆర్టిస్టులు ఇమిటేట్ చేయకూడదా? ఎంత మాట ఐక్యరాజ్య సమితిలో మిమిక్రీని ప్రదర్శించి అందరినీ మెప్పించి తెలుగు కీర్తి ప్రాక్తాకని ప్రపంచమంతా రెపరెపలాడించిన నేరెళ్ల వేణుమాధవ్ గారి టాలెంట్ మీకు తెలియనిదా? తన మిమిక్రీతో ప్రపంచాన్ని చుట్టిన హరికిషన్, శివారెడ్డి, జితేంద్ర, లోహిత్, భాస్కర్, శాంతికుమార్, షరీఫ్, గుంటూరు శివ ఇలా ఎంతమంది గురించి చెప్పమంటావు? నేటి నుంచి మిమిక్రీ కళ్ళు తక్కువగా చూసే నీతి బాబును కూకటి వేళతో సహా పెకలించి వేసదా. ముక్కులు పొందే ముక్కడి దేవతలు, దిక్కులుండే నాష్ట దిక్పాలకులు జయ హో మిమిక్రీ అనే విధముగా మిమిక్రీని ప్రతిష్ఠించదా. స్వర్ణ మణిమే రక్త ఖచ్చితానికి తమిళ సభా మందిరమున అకుంఠిత మిమిక్రీ దక్ష పరివార సమూహ మధ్యమున సాంస్కృతిక సాహిత్య రంగాలకు వేదికైన ఈటీవీ వేదిక పైన సర్వదా సతదా శాస్త్రద అనేక కళ్ళ సమ్మేళనమైన మిమిక్రీకి పోటీ లేదని మరేది సాటి రాదని తీర్మానం చేసేదా. ఎనీ డౌట్? అవుట్ కాదు నీ పని, అవుట్. మొత్తం పాసం నా చేతిలోకి ఉన్నది. గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పినావుగా, వెళ్ళి పక్కలో నిలబడి. ఏమిరా ఒరే గుప్తిగా, ముందు ఈ అప్పని శిక్షించాలా, లేకపోతే పాసం తీసుకొని నిన్ను నానా తిప్పలు పెట్టినాడ్రా. ఆ అప్పకి ఏం శిక్ష ఇద్దామో పుస్తకం చూసి చెప్పు. ఏమి అతగాడి పేరు ఈ పుస్తకంలో మిస్ అయింది ప్రభు. అది మిస్ అయినదా పెద్ద మనిషి అయినదా అని అడగలేదురా. అది ఇంతకీ ఏమి ఉన్నదా లేదా అది కూడా గబ్బున ఎలా? ఈ పుస్తకం ఎంత వెతికినాను అతగాడి పేరు ఈ పుస్తకంలో లేదు ప్రభు. కనపడకపోతే మనకి ఇంద్రుడితో తిప్పలైతేదిరా. పాశం నా దగ్గర ఉన్నప్పుడే పుస్తకంలో నా పేజీ డిలీట్ చేశా. ఇప్పుడు మీ ఇద్దరికి నా చేతిలో అవ్వారే డబ్బా పంబోళ జంబే డిలీట్ చేసినాడంటరా. ప్రభు తొందరగా. ఈ విషయం ఇంద్రుడికి తెలిస్తే వజ్రాయుధం వంకరగా ఉంటా చూడు ఇద్దరికి. పద పోదాం. I loved your performance. Fantastic. మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఏంటో సత్తా చూపించావు. అవునన్నా. మిమిక్రీ ఆర్టిస్ట్ల పవర్ ఏంటో చూపించావు. మన తడాకా ప్రోగ్రామ్ పవర్ ఏంటో చూపించావు. Yes. సూపర్. Judges, your comments please. నేను వేసిన యముడు వేషం అతను ఎలా వేస్తాడా అనుకున్నాను. సీరియస్ యముడు వేషాలు నేను వేశాను, పరిగెత్తాను. కానీ జేపీ వేశాడు, అద్భుతంగా ఉంది. ఆ కుర్ర యముడు వేషం అద్రిపోయిందా. మీ అందరికీ కూడా నేను ఒక్కటి కాదు రెండు కాదు మెమరీ సూపర్ సూపర్ ఇరగా తీశారంతే. Thank you హరికిషన్ గారు. భాన్ గారు, your comments please. అంటే మీరు 3 విజిల్స్ వేస్తారు, మేము ఎంత తక్కువ తిన్నామండి, మీరు ఇవ్వలేరు, మేము ఇచ్చేది చూడండి. ఓకే 3 ముద్దులు. నేను ఈ టీమ్ కి పిచ్చ ఫ్యాన్ అయిపోయాను యాక్చువల్లీ. ఎంత బ్రహ్మాండంగా పేలాయి అంటే చెప్పలేవండి మాటలు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా శివారెడ్డికి మీరు విధించినటువంటి శిక్ష ఉంది చూసారు. కానీ నాకు చిత్రగుప్తుడు చెప్తున్నప్పుడు చెవిలో గద పెట్టుకున్నావా? రియల్ అంటే ఆ డైలాగ్ ని అలా ఏదో డైలాగ్ లాగా చెప్పకుండా మీరు ఓన్ చేసుకొని ఆ జేపీ గారి స్లాంగ్ లో శాంతి కుమార్ కలిసి చెప్పారు చూసారండి, అది అల్టిమేట్ అండి. ఎంటైర్ టీమ్ హ్యాట్స్ ఆఫ్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. షరీఫ్ అండ్ టీమ్ ఫన్ పంచర్స్. బీభత్సమైన కమెంట్స్ వచ్చాయి, ఆల్ పాజిటివ్. బట్ మరి పాయింట్స్ ఎలా ఉన్నాయో ఏంటో చూద్దాం. హరికిషన్ గారు. All the judges, any doubts? Full on full. Congratulations, fun punchers. అమావాస్య అర్ధరాత్రి రోజున దూరంగా ఒక ఇల్లు, పాడుబడ్డ ఇల్లు. అక్కడ ఎవరూ లేరు.
ఒకే ఒక్క శవం ఉంది ఆ ఇంట్లో. డోంట్ గో అవే. అనసూయ భయాన్ని చూస్తూనే ఉండండి. బాబు ఏంటిది? నాకు భయం వేస్తుంది. మ్యాటర్ అని చెప్పు. ఆ శవం ఎవరిదని తెలుసుకోవడానికి సిఐడి డిపార్ట్మెంట్ వచ్చింది. ఓ ఆగరన్నా, నాకు అర్థమైంది. నువ్వు చెప్పేది సిఐడి స్కిట్ తో భాస్కరన్ టీం జోకింగ్ జపాన్స్ రాబోతున్నారు, అదే కదా? చంపేసి కారిపోతున్నాయి నాకు. నీకు మొత్తం తెలిసిపోయిందన్నమాట. ప్లీజ్ వెల్కమ్ జోకింగ్ జపాన్స్ టీం. జోసెఫ్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఆ డోర్ నెంబర్ ఇదే, ఆ బంగ్లా ఇదే, ఆ కరెంట్ పోల్ కూడా ఇదే. అవును, మనం కరెక్ట్ గా టోటల్ అడ్రస్ వచ్చాం. డార్లింగ్, సూపర్ డార్లింగ్, సూపర్. ముందు పని చూడు. పని చూడ సున్నింగా డార్లింగ్. మన సిఐడి టీం ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు డోర్ బద్దలు కొట్టాల్సి నువ్వే జోసెఫ్. బద్దలు కొట్టు. నా వల్ల కాదు. ఏంది? నువ్వే కొట్టు. నువ్వు కొట్టు డార్లింగ్. నా వల్ల కాదని చెప్పారు కదా. డార్లింగ్ కొట్టేసుకో డార్లింగ్. వాట్ ద హెల్? ఏసీపీ సార్ వచ్చే టైం అయింది. తొందరగా ఎవరో ఒకరు తలుపులు బద్దలు కొట్టండి. నిజమే, ఆయన వస్తే చెవుకొచ్చిన మేకలకు నా మీద అరుస్తాడు. తప్పుగా ఇప్పుడు వచ్చి స్కూటర్ గుద్ద ఎలా ఉంటుందో గుద్దే డార్లింగ్. గుద్దేసి సుర్రు సుమ్ము అయిపోద్ది. రెడీనా? రెడీ. కొట్టేస్తున్నాను. కొట్టేసుకో. ఓకేనా? ఓకే. అయితే చూసుకో. జోసెఫ్, ఏమైంది జోసెఫ్? పైన కింద అబ్బా పగిలింది నా జబ్బా. నీ జబ్బాకు 30 ఆపరేషన్ ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైంది డార్లింగ్. నా మీద మమకారం లేదు, ఎటకారం మాత్రం ఎక్కువైంది. ముందు బాడీని వెతకండి. ఓకే. ఏయ్, పదండి. సార్, ఇక్కడ బాడీ దొరికింది సార్. బాడీ ఇక్కడే ఉంది. అర్జెంట్ గా ఏసీపీ సార్ కి కాల్ చేయండి. ఏసీపీ సార్ కాల్ చేయడం ఎందుకు? ఆయన ఇప్పటికే వాసన పసిగట్టిన కుక్కలాగా, అదే మన పోలీస్ డాగ్ లాగా ఎంటర్ అయిపోతూ ఉంటాడు ఆయన. ప్రణీత్ సార్, పూర్వి, ఎస్ సార్. జోసెఫ్, ఎస్ సార్. చూసుకొని తక్కువ కాలు. సారీ సార్, ఎక్కడ తగిలింది? అభిజిత్ సార్, నువ్వేంటయ్యా? అరే సారీ సార్. ప్రణీత్ సార్, శవాన్ని విచారించావా లేదా? చాలా సేపు నుండి విచారిస్తున్నారు సార్. అది నోరు తెరిచి మాట్లాడితే కదా. ఎందుకయ్యా సిఐడి టీంలోకి వస్తారు? శవం ఎలా మాట్లాడుతుంది? సరే, వాటి దగ్గర ఏమైనా ఆధారాలు దొరికితే చూపించు. ఎందుకు దొరకలేదు సార్? ఈ బొక్కలు పడ్డ అండర్వేర్ ఒకటి దొరికింది. దరిద్రుడా, నువ్వు వెళ్ళి అటు సైడ్ వెతుకు. సరే సార్. పూర్వి, సార్. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తాడేమో చూడు. ఓకే సార్. వాడికి ఎన్ని గుండెలుంటే నాకు ఫోన్ చేసి మర్డర్ చేసి టైం చేసి స్పాట్ చెప్తాడు. ఈ ఏసీపీ ప్రద్యుమ్న అంటే ఏంటో వాడికి చూపిస్తాను. అభిజిత్ సార్, నువ్వు అటుపక్క వెతుకు. ఓకే సార్. జోసఫ్ సార్, నువ్వు నా పక్కనే ఉండు. ఇందాటి నుంచి అదే చేస్తున్నాను సార్. వీడిని చూస్తుంటే ఒక విషయం చెప్పమంటావా? చెప్పండి సార్. వీడికి పెళ్ళైనట్టుంది. అంత కరెక్ట్ గా ఎలా చెప్పేశారు సార్? చిన్నప్పుడు మా అమ్మ అంటూ ఉండేది, పెళ్ళైతే మగవాడు బొక్కబోర్లా పడతాడు రాని. వీడు బొక్కబోర్లా పడి తెచ్చాడంటే వీడికి పెళ్ళైనట్టే కదా. ఆహా, సూపర్ సార్. నాకు రాని థాట్స్ మీకు ఎలా వచ్చేస్తున్నాయి? రేపు నువ్వు కూడా సిఐడిలోని ప్రమోషన్ వచ్చే నాలాగే ఏసీపీ అయితే అప్పుడు వస్తాయి జోసఫ్. సరే, నువ్వు వెళ్ళి అటువైపు చూడు. ఓకే సార్. సార్ ఏంటి? ఇక్కడ ఎవిడెన్స్ ఉంది. అక్కడ కాదు, ఇలా రండి, చూడండి సార్. వీడెవడో గురి చూసి సెంటర్ లో కొట్టాడంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్ అయి ఉంటాడు. జోసఫ్, అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీసుకో. ఓకే. వాడెవడో మనకి ఖచ్చితంగా తెలియాలి. సార్, బయట ఎంక్వైరీ చేస్తుంటే వీడు అనుమానంగా కనిపించాడు సార్, తీసుకొచ్చాను. ఏం పేరు నీ పేరు? అన్నా, నా పేరు జగ్గు, మా ఇంటి పేరు మగ్గన్న. ఒక్కలాంటి నీ పేరు చూసినప్పుడు అనుకున్నాను దరిద్రమైన పేరు నీకు ఉంటుందని. ఈ బాణం నువ్వే వేసావు కదో? అన్నా చూడన్నా, ఆ బాణంకు నాకు ఎటువంటి సంబంధం లేదన్నా, నేను వేయలేదు. అసలు నాకు గోళీ లేతుడే చేత కాదు, ఇంకా బాణం ఇస్తానన్నా నేను. జోసఫ్ సార్, నువ్వు పని చూడు. అంటే అమ్మగారికి కూరగాయలు, తమరికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తెమ్మంటారా? నేను చెప్పింది వాడి పని చూడమని. ఓకే సార్. సుర్రు సుమ్ము అయిపోద్ది. ఏంది, నువ్వే కదా చేసావు? ఆ బాణం వేసింది నువ్వే కదా?
అమ్మ తోడన్నా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదన్నా. ఒరే నేను కొట్టాననుకో నీకు పట్ట పగల చుక్కలు కనిపిస్తాయి. చంద్రుడు కనిపించడన్నా. చెప్పు నువ్వే కదా చేసావు. చెప్పు. నా మరదలు తోడన్నా నేనే ఒప్పించుకున్నాడు సార్. ఏసీపీ ప్రద్యుమ్న అంటే అంతే. కుక్కల వాసన బస కట్టేస్తాడు, కంటి చూపుతో దొంగను పెట్టేస్తాడు. చెప్పరా, ఈ జడ్జిల మార్కులు తక్కువిస్తారు. కరెక్ట్ గా చెప్పు, బాణం ఎలా వేసావో ఈ ఏసీపీ ప్రద్యుమ్న చెప్పింది నిజమో కాదో? అరే వెరీ సింపుల్ అన్నా. ముందు గట్టిగా బాణం వేసినా, తర్వాత దాని చుట్టూ 4-5 సున్నాలు గీసిన గింతే. బాణం వేసిన తర్వాత సున్నాలు గీసావా? అర్జెంట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోరా. అన్న ఒక్క నిమిషం అన్నా, వచ్చేటప్పుడు మాత్రం ఈ పోరేమో నన్ను పెళ్లి కొడుకును పట్టుకొచ్చినట్టు ఇట్లా పట్టుకొచ్చింది. ఇప్పుడేందన్నా ఒంటరి పంపిస్తున్నారు. నేనేమైనా సోమన గదిలోకి పంపిస్తున్నావు జంటగా పంపించడానికి? ఇడియట్, పో బయటికి. లాస్ట్ ఒక్క చిన్నది అన్న, పిటిపిటిలాడిపోతుంది అనుకుండా వచ్చిందా. ఎప్పటికీ ఆపోజిషన్ టీం వాళ్ళు మన టీంలో అమ్మాయిందని తెగ ఏడుస్తున్నారు. వెళ్ళేదుకో. జోసఫ్ నువ్వు వెళ్ళు. ఓకే సార్. ప్రణీత్ సార్, నువ్వు వెనకాల రూమ్ లోకి వెళ్ళి ఏమైనా బుల్లెట్ సెల్స్ ఉంటాయేమో చూడు. ఓకే సార్. అబ్జిత్, నువ్వు ఇక్కడ శాంపిల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడు. ఓకే సార్. సార్ మీరు ఆ రూమ్ లో నన్ను ఎతకమన్నారు కదా, బుల్లెట్ సెల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడు అన్నాను. అవునన్నారు సార్. సార్ దొరికింది సార్. అంతకుడు దొరికిపోయాడా? అంతడు దొరికిపోయాడు సార్. సార్ జోసఫ్, పూర్వి సార్ ఇన్ని రోజులు మన ప్రణీత్ ఎందుకో పనికిరాడు అనుకున్నాం, కానీ అంతకొని పట్టేశాడంట. ఒకసారి చూపించు. ఇదిగో సార్. పవన్ కళ్యాణ్ కదా సార్, ఈయన టీవీలు కనిపించిన ప్రతిసారి వీడు 6 అడుగుల బుల్లెట్. ఆ ఫోటో పక్కన పెట్టేసి నోరు మూసుకొని వెళ్ళు. ప్రణీత్ ఫోటో లైవ్. పవన్ కళ్యాణ్ ఈ పేరులో మత్తుంది, ఈయనలో వైబ్రేషన్స్ ఉన్నాయి. పూర్వి, నీ సస్పెండ్ లెటర్ నా పాకెట్ లో ఉంది. ఏం చూస్తున్నావు? చూస్తా బయట వెళ్ళావు. ఓకే సార్, ఎదుగుతాను. అబ్జిత్, ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయో చూడు. ఓకే సార్. చూసుకొని కొట్టండి అయ్యా. ఎక్కడ పడితే అక్కడ కొడితే రేపు ఉదయం పెళ్లి కావాల్సిన వాడిని. ప్రణీత్, ఏమైనా ఆధారాలు దొరికితే తీసుకురమ్మని చెప్పాను కదా. సరే సార్, తీసుకొస్తున్నా సార్. వెతకండి. ప్రతి అంగళం వెతికితే ఎక్కడైనా ఖచ్చితంగా ఆధారం దొరకబోతుందా? అంతకుడు దొరికేశాడు, వచ్చేయండి. సార్ ఎక్కడే సార్? చూసారా, ఈ వెంట్రుక చాలా పొడుగ్గా ఉందంటే ఇక్కడ మర్డర్ చేసింది హంతకుడు కాదు, హంతకురాలు. సార్ మాకు రాని ఐడియా మీకు ఎలా వస్తుంది సార్? నువ్వు కూడా సిఐడిలో అలాగే ఏసీపీ అయితే అప్పుడు వస్తుందిరా. థ్యాంక్ యూ సార్. పూర్వి, సార్ ఈ వెంట్రుక డిఎన్ టెస్ట్ చేయించాలి, జాగ్రత్తగా పెట్టించు. సార్ మీరు నన్ను బుక్ చేయకండి సార్, ఈ వెంట్రుక నాది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? కావాలంటే వాసన చూడండి సార్, రాత్రి గార్నియర్ రాసుకున్నాను. అంత కర్మ నాకెందుకు? చెక్ చేయి. ఓకే సార్. సార్ ఎలాగ సచ్చిన వాసన వచ్చిందంటే అది ఖచ్చితంగా మన పూర్వీదే సార్ ఈ వెంట్రుక. సార్ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఈ గొడవలు ఆపి అంతకుడు గురించి ట్రై చేయండి అయ్యా. వెళ్ళు ప్రణీత్, వెళ్ళు అభిజిత్. సార్ సార్ సార్, నాకు ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది సార్. జోసఫ్ సార్, ఇవేంటో చెక్ చేయి. ఓకే సార్. రే రా నువ్వు. ఏందిరా ఇది ఎవిడెన్స్? ఉల్లిపాయ తొక్కలు, మామిడికాయ మొక్కలు, ఇవి ఎవిడెన్స్ రా. అసలుకే ఆయన బీపీ షుగర్ వచ్చిపోతుంటే పనికి ఆగు జోసఫ్, అది ఉల్లిపాయ తొక్కలు సార్. ఒక్కొక్కసారి తొక్కే మనల్కి అంతకొని పట్టిస్తుంది. జోసఫ్, అంతకుడు దొరికిపోయాడు. సార్ హంతకుడు దొరికిపోయాడు. సార్ సూపర్ సార్. ఇది హంతకుడేంటి సార్, ఇయర్బడ్ కదా. పూర్వి, నీకు దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? వాడెవడో కానీ ఈ ఇయర్బడ్ ని 1 సంవత్సరం నుంచి అబ్బాబాబాబాబాబా తెగ వాడినట్టున్నాడు సార్. ప్రణీత్, నీకేమనిపిస్తుంది? సార్ అది ప్లాస్టిక్ పైపు సార్. అబ్జిత్, నీకేమనిపిస్తుంది?
ఇయర్ బడ్ వాడడం మొదలు పెడితే వాడికంటే బాగా ఎవడు వాడలేడు. అందుకేనయ్యా మీరు ఇంకా ఎస్ఐ స్థాయిలో ఉండిపోయారు. జోసఫ్ నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సార్? దాంతో ఒకసారి నా చెవి గోక్కోవాలనిపిస్తుంది. ఈ ఏర్పాటుకి ఒక పక్క దూది ఉంది, రెండో పక్క లేదు. అవును సార్. అంటే హంతకుడు ఖచ్చితంగా చెవులో దూది ఇరుక్కుపోయి ఉంటుంది. వాడు చుట్టుపక్కల ఏదో హాస్పిటల్కి దూది తీయించుకోవడానికి వస్తాడు. ఓరే సార్ చుట్టుపక్కల హాస్పిటల్కి ఫోన్ చేయి. ఓకే సార్. ఎవరైతే చెవులో దూది తీసుకోవడానికి వస్తాడో వాడిని అరెస్ట్ చేయమని చెప్పండి. తనకు హంతకుని పట్టేస్తాం అనమాట. ఓరే ఫోన్ తర్వాత ఒకసారి బాడీని చెప్పండి. బొమ్మ ఇక్కడ ఏదో ఉత్తరం పడినట్టుంది. అవును సార్. చదువు. సిఐడి. ఏం మాట్లాడుతున్నావు? సారీ సార్, ఇక్కడ అలా రాసుంది. చదువు. ఇక్కడ ఈ బొమ్మను పెట్టింది నేనే, నీకు ఫోన్ చేసి రప్పించింది నేనే. ఎందుకో తెలుసా? టీవీలో సీరియల్ చూసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలాగే ఏడిచొస్తుంది. సో ఇక మీదైనా మీకు ట్రైనింగ్ లో ఇచ్చిన విధంగా ఇన్వెస్టిగేషన్ చేయండి, బాగుపడతారు. ఇట్లు ఆకాశ హరికిషన్. జోసఫ్ సార్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత బొమ్మని అది మెయిన్ ఈ శవాన్ని తిప్పాలనే ఐడియా నాకు ఎందుకు రాలేదంటావు? ఏమీ లేదు సార్. ఈ విషయం మన ఐజీ గారికి తెలిసి ఏసీపీ లెవెల్ ఉన్న మీరు ప్రమోషన్ కాకుండా డిమోషన్ వచ్చి మా ఎస్ఐ లెవెల్కి దిగిపోతారే, అప్పుడు మీకు బాగా దొరుకుతుంది సార్. ఏమంటారు? ఇంకేమంటాను, స్కిట్ అయిపోయిందంటాను. ఓకే బాసు గారు జోకింగ్ అపాన్స్ టీమ్ ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అబ్బా, నవ్వించారు బాగా. కానీ మన జడ్జెస్ ఎంత నవ్వుకున్నారో ఏంటో కమెంట్స్ విందాం. హరికిషన్ గారు. ఇన్వెస్టిగేషన్ దాని మీద ప్యారడీ కాన్సెప్ట్ బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది, టైమింగ్ బాగుంది. థ్యాంక్ యూ హరికిషన్ గారు. భాను మీరేమంటారు? ఏసీపీ ప్రద్యుమ్న అండ్ టీమ్ వెల్ డన్. ఐజీ దేవాను. వెల్ డన్. ఓకే థ్యాంక్ యూ భాను గారు. బట్ పాయింట్స్ విషయానికి వస్తే భాను గారు మీరు ఇస్తున్న పాయింట్స్ తీశారు. దిస్ ఫర్ యు. 8 పాయింట్స్. హరికిషన్ గారు 7 పాయింట్స్. 15 పాయింట్స్ ఆల్ ఇన్ ఆల్. ఓకే ఇప్పుడు దుర్గానయ్యి తడాకా కేక పుట్టించే కామెడీ షో పార్ట్ బై స్టర్లింగ్ ఫార్మ్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారగాన్ ప్యారలైట్ లో ఇప్పుడు రాబోతున్నారు. అదో తోజా, నువ్వు కొందం తోతావా? చూసాను. బంధం తోతావా? బండ చూసాను. కొందం తోతావా? చూసాను బాబు చూసాను. కొందం తోతావా? చూడలేదు. అదో తొత్తి ఊరికే అడిగాను. మన జితేంద్ర లేదు మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన అనకొందం చూపిస్తాడంతా. అబ్బో ఏంటి ఆ ప్లేట్ అని అనకొందా అని చెప్పేసి వస్తున్నారు. ఓసారి వెల్కమ్ చెప్పు ఆయన కదో తొత్తి. ఓకే లెట్స్ వెల్కమ్ జితేంద్రస్ టీమ్ కామెడీ కిలాడి. Look at my face in the mirror. I wonder what I see. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. They are soldiers. అసలు మనం ఈ అడవికి ఎందుకు వచ్చామో తెలుసా? ఒకటికా రెండుకా? అయ్యో చెట్లు పొట్లు మధ్యలోకి వస్తే ఏటనుకుంటారేటి? ఇక్కడ అనకొండ అనే ఒక భయంకరమైన పాము ఉంది, దాన్ని పట్టుకోవడానికి. ఏం పట్టుకున్నదే? అదో నీరు నడవనుకుంటున్నారంటే లటక్కని పట్టుకోవటానికి. సోరుకోర బక్కనే కొడుక, దానికి దొరికామంటే చాక్లెట్లా చప్పరిచ్చేస్తది. భయం ఉన్నోళ్ళు మీరు ఈ మిలిటరీ అలా చేరారా? మా పెళ్ళాళ్ళకి భయపడి. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసా? అనుకొండ అడుగు జాడల్ని కనిపెట్టడమే. ఏంటో ఎడుగు కెప్టెన్ గారు, అనుకుని చూసుకుని వస్తుందా చెప్పులు వేసుకుని వస్తుందా మరి? అసలు ఈ ఆపరేషన్ లో మిమ్మల్ని సెలెక్ట్ చేసిన ఎదవెవడరా? అది మీరే. ఓ మై గాడ్, ఆ విషయం పక్కన పెట్టు, మీతో పాటు ఇంకోటి ఉండాలి. రమేష్ ఏడే? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరకల్లు దాని గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. అబ్బా తమ్ముడు, తాగితే నీకు కెప్టెన్ తమ్ముళ్ళ కనబడుతున్నాడు రా. అడుగు తింటున్నావా గడ్డి తింటున్నావా? పట్టపగలే మందు కొడతావా? మందాడ రాత్రి పగలే సార్,
ఒక్క నిమిషం టైం వేయండి, కోట్ వేస్తా. 2 నిమిషాలు టైం వేయండి, ఆఫ్ వేస్తా. 3 నిమిషాలు టైం వేయండి, ముగించేస్తా. డ్యూటీ ఎప్పుడు చేస్తావురా ఇడియట్? అది కాదు, మీరందరూ కూడా అలర్ట్ గా ఉండండి. గన్స్ అన్ని అలర్ట్ చేయండి, బాంబులు కూడా సిద్ధం చేసుకోండి. బాంబులన్నీ రెడీ సార్. 1 2 3. ఏంటి వాడు పడిపోయాడు? నీళ్ళుంటే ముక్కలు కొట్టండి. రాజురా అడవిలో నీళ్ళు ఎక్కడుంటాయే? నా దగ్గర ఏం లేవే. ఒక మినిట్, నా దగ్గర ఓటర్ ఉన్నది తమ్ముడు. Shut up! నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఆపరేషన్ అనకొండలో మరొక ప్రముఖ వ్యక్తి రాబోతున్నారు. ఎందుకంటే ఈ ప్లాన్ చేసింది కూడా ఆయనే మేజర్ జయదేవ్. ఈయనే మిస్టర్ జయదేవ్. అందరూ పెట్టండి. నేను పెట్టమంది గురి కాదురా. డియర్ సోల్జర్స్, నేను అడవిలోకి అడిగి పెట్టాక ఇక మీకు భయం లేదు. ఎందుకంటే పవరైనా పొగరైనా నేను అడవిలో లేనంత వరకే. చెప్పండి ఆ అనుకొండకి. అనుకొండ నాకు ఎదురొచ్చినా దానికే రిస్క్, నేను దానికి వెళ్ళినా దానికే రిస్క్. ఈ అనకొండని పట్టుకోవడానికి నేను ప్లాన్ చేశా. ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే అనకొండని కన్ను సైగలతో రప్పిస్తా, దాన్ని ఈ కంటి రెప్పలతో కాల్చి పారేస్తా. ఈ అనకొండ ఆపరేషన్ లో మనకి బాగా హెల్ప్ చేయడానికి ఒకడున్నాడు, దస్తగిరి అని. వాడు ఇలాంటి పాములు పట్టడంలో తిట్ట. పాములైనా, పాము పిల్లలైనా, కోతులైనా, కోతి పిల్లలైనా ఇట్టే పట్టేయగలడు. వాడిని పిలుద్దాం. ఏ సోల్జర్స్, వెళ్ళి వాడిని తీసుకురండి. చూడు, ఇది అనకొండ ఆపరేషన్. నువ్వు వెళ్ళి ఆ పామును పట్టాలి. కమాన్ గో. పట్టాను సార్. ఎందుకు పట్టాలి సార్? ఒక్క నిమిషం దస్తగిరి. నువ్వు కనుక ఆ పాముని పట్టుకునేటట్టయితే నీకు 10 లక్షల రూపాయల బహుమానం ఇప్పిస్తాను. నిజంగా ఇప్పిస్తాను. పాటు మీద ఉండండి. ఇక చూసుకో, ఈ అడవిలో నాగుపాము, తాజుపాము, కట్లపాము, ఏ పామైనా ఈ దస్తగిరి పేరు చెబితే చుట్టూ మోచుకోవాలా. ఎక్కడ ఎక్కడ పాము? ఎక్కడ ఎక్కడ? ఇక్కడుందా? 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 అబ్బో, ఇక్కడ ఉండదులే. దస్తగిరి, అదిగో ఆ పొదల్లోకి వెళ్ళు. కుడి పక్క తిరుగు. తిన్నగా వెళ్తే అక్కడే ఉంది అనకొండ. వెళ్ళు, పట్టుకో. చూసుకో. రోడ్ల దర్యాలొచ్చి దగ్గర తగ్గేసిందిరా. గులాబ్ జాములు కలగల్లాడిపోయినా. ఏంటండి వీడు? ఏ దస్తగిరి, ఏంటి ఇప్పుడు ఆ పామును పట్టడానికి ప్లాన్ నువ్వే చెప్పాలి. చూసుకుపోయి వస్తానక్క. దానికి దొరికానంటే పిచ్చగా ఉంటుందక్క. దస్తగిరి, నా మాట మీరి ఈ అడవి దాటేవంటే నిన్ను కత్తికో గంటగా బలిస్తా. కమాన్, ఐడియా చెప్పు. అన్నా, ఈ బూరలకి పాములు రావట్లేదన్నా. ఇప్పుడంతా సినిమా పాటలకి డాన్సులు వేస్తాను అన్నా. ఒక్క పాట అన్నా. అన్నా, పాట అన్నా. నాగాధి నాగుని, స్నేకాధి స్నేకుని, నాతోనే జోకులా. రాకాసి మూకల, గోలాతి గోలగా, కేకాతి కేకల. ఎందుకురా కొల్లు మలే గొంతులతో ఈ భజన? తొందరగా ఇళ్లకు మీరెళ్ళిపోతే సుఖపడనా? వెండి మార్పు వేస్తా మీ వెర్రి భక్తికి, నన్ను వదిలిపెట్టి పోంటాయి. దస్తగిరి, కృష్ణ గారు, మనల్ని పాటల్లో పెట్టి వాడు దారుకున్నాడు. వాడి సంగతి తర్వాత చూస్తా. అదిగో
మన సంగీతానికి ఆ పాము పదల్లోనే కదులుతుంది. ఎవరొకరు పంపించి ఆ పాముని బయటికి లాగరమని చెప్పండి. లక్ష్మణ్ చెప్పండి. నువ్వు వెళ్ళి ఆ పావును పట్టుకో. మా ఆవిడ చాలుండే డైరెక్ట్ అనకుండా చూస్తా అంటుంది. ఒకసారి ఇంటికి వెళ్తే తెచ్చుకోస్తా. ఒరే రమేష్, నువ్వు అన్న వెళ్ళి ఆ పావును పట్టుకో. నాకు తాగేదా దిగువే సార్, ఇప్పుడు కోట వేసుకొని వస్తా. ఒక్క నిమిషం. చిదంబరం, నువ్వు అన్న వెళ్ళి ఆ పావును పట్టుకురా. కెప్టెన్ గారు, నేను డైరెక్ట్ గా మర్చిపోతాను. డైరెక్ట్ సంబంధం ఏంటండి? కత్తికి ఉన్న సంబంధమేమో. జయదేవ్ గారు, అగ్గి పెట్టుందా? ఈ టైంలో అగ్గి పెట్టేంటండి? అనసూయ, అగ్గి పెట్టుందా? అగ్గి పెట్టుందా? కనీసం లైటర్ అయినా ఉంటే ఇవ్వండి. ఈ అడవితో పాటు అనుకున్న తగలబెట్టేస్తాను. సమస్య తీరిపోతుంది. చూడండి కృష్ణ గారు, మీరంత ఆవేశపడాల్సిన పని లేదు. ఈ ఆపరేషన్ అంతా మన వాళ్ళ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో లేదోనని నేనే పరీక్ష పెట్టాను. అయినా ఈ అనుకొండలో ఉండడానికి ఇదేమన్నా అమెజాన్ అడవనుకున్నారా? కానే కాదు, ఇది అన్నపూర్ణ 7 ఎకరాలు. ఈ 7 ఎకరాలలో మనకి అనకొండలు దొరకవు, కేవలం తొండలే. గుడ్ పర్ఫార్మెన్స్. భాను గారు, వాట్ అన్ ఇంప్రూవ్మెంట్ అండి. ఫ్యాంటాస్టిక్ అండి. వాయిసెస్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ అన్నిట్లోనూ కొట్టేశారు. భాను గారు. హరికృష్ణ, నన్ను చెప్పరా అదే జరా. ఆపరేషన్ అనకొండ అనగానే అందులోనూ కృష్ణ వేషం వేస్తుంటే మొదట నేను భయపడ్డాను. కానీ రాను రాను చాలా బాగా చేస్తున్నావు. కీప్ ఇట్ అప్, వెరీ గుడ్. నువ్వు కూడా నేను చెప్పినట్టుగానే మధ్యలో గ్యాపులు ఇచ్చి చెప్పడం నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. బ్రహ్మాండంగా చెప్పావు. ఈ గన్స్ పట్టుకున్నటువంటి వాళ్ళు మధ్యలో చలోక్తులు వేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది. ఈ పర్ఫార్మెన్స్ కి పాయింట్స్ భాను గారు. డెఫినెట్ గా యు డిజర్వ్ ఇట్. హరికృష్ణ గారు 8 పాయింట్స్. 8 and 9 17 points all in all. Congratulations Comedy Killaris. శివ, కొంతమంది యాక్షన్ చేస్తారు, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు. ఎగ్జాక్ట్ నీలాగా. ఈ రియాక్షన్ భలేగుంది. ఏడ్సావ్. మరి లేకపోతే ఏంటి అనసూయ? ఏంటి ఓవర్ యాక్షన్, ఏంటిది యాక్షన్? మ్యాటర్ ఏంటంటే మన శివప్రసాద్ టీం లేదు, మంచి పనుడు అనే స్కిట్ తో వస్తున్నారు. వాళ్ళలో ఎవరు యాక్షన్ చేస్తారు, ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తారో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ సాంబార్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం. ఏంటిది? నాకు ఈ పాట నచ్చదని తెలిసి నువ్వు ఇదే పాట వేసి నన్ను హింసిస్తున్నావు. అబ్బబ్బా, ఎందుకండి ప్రతిదానికి సీరియస్ అవుతారు? ఈ పాట పన్నోడు పెట్టాడేమో. ఒరే పుల్లయ్య, ఈ పాట ఆపు. ఏమండి ఏమండి ఏంటే? మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలండి. ఏంటి, మా అమ్మ ఊర్లో లేదా? ఏంటి ఏంటి అలా అడిగారు? అత్తయ్య గుడికి వెళ్ళింది కదా. లేదు, ఈరోజు అందంగా కనిపిస్తే మూడొచ్చిందేమో అని. అయినా మీలాంటి మొహాలు చూస్తే ఎవరికైనా మూడు వస్తుందా? వాంతి వస్తుంది. నా మొహం చూస్తే వాంతి వస్తుందా? ఆపు సోది, ఏం చెప్తున్నావు చెప్పు. మా పింకీ ఉంది కదా, అది దుబాయ్లో సెటిల్ అయింది. మరి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే సెటిల్ అయ్యాడండి. అంతే కదండి, వాళ్ళకి బోలెడు బావులు కూడా ఉన్నాయండి. ఆవులు ఉన్నాయా? కాదండి, పెట్రోల్ బావులు. బావులా? అంత రిచ్ వాళ్ళు. అయితే ఏం చేయమంటావే? అంటే వాళ్ళు సడన్ గా ఇండియా వస్తున్నారు, మరి హనీమూన్ కి వస్తున్నారు. పనిలో పని నన్ను చూసి వెళ్తానన్నారు. నేను ఏం చెప్పానంటే, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పేశానండి. నేను బిజినెస్ మ్యాన్ అంటే? అవునండి. వాళ్ళ ఇంటి ద్వారాలకి తలుపులు కూడా సరిగ్గా లేవు. నేను బిజినెస్ మ్యాన్ అంటే బెగ్గర్లా ఉన్నాను. నువ్వు నేను కారులో షికారుకి వెళితే నువ్వు ఓనర్గా, నేను కార్ డ్రైవర్ గా కనపడతానే. నేనంటే నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదంటే ఎలా అయ్యారు? మా భార్య భర్తల గొడవల మధ్య వచ్చావంటే 2 కళ్ళు పీకి చేతులు పెడతాను. అది పక్కన పెట్టండి. నేను చాలా మంది బిజినెస్ మ్యాన్లలో పనిచేశాను. వాళ్ళు ఎలా నడుస్తారో నాకు బాగా తెలుసు. యాక్టింగ్ చేసి చూపిస్తాను, నేర్చుకోండి. చూపించేది నేర్చుకునేది
తంతాను. ఏంటి మీరేంటి చేయరు నన్ను చేయనివ్వరు. వాడు ఏదో చేస్తామన్నాడు కదండి, చేయనివ్వండి. ఒరే ఒరే నువ్వు చేయరా. అదిగో అమ్మగారు ఒప్పేసుకున్నారు. ఇదిగో ఏంట్రా నువ్వు చేసేది నువ్వు చేయించుకునేదా? ఏంటంటే అమ్మగారు అలా తిడుతున్నాడు, మీరేం చెప్పండి. ఈయన అలాగే అంటారా? ఒరే అలా కాదు, ఎడం వైపు వేసుకోవాలి పనులంటే. మీరు సైలెంట్ అమ్మగారు ఒప్పేసుకున్నారు. ఏమీ లేదు, వాళ్ళు వచ్చారనుకోండి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళి వాళ్ళ ముందు అమ్మగారిని హాయ్ డార్లింగ్. అది అమ్మగారా? అలా కాకపోతే నా దగ్గర ఇంకో టాలెంట్ కూడా ఉంది. స్టైల్ గా నడుచుకుంటారు. వాళ్ళు వచ్చిరాగానే కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు. హాయ్, ఏదో డోర్ సౌండ్ అయినట్టుందండి, వాళ్ళు వచ్చేస్తున్నారేమో. రెడీ రెడీ కండి, రెడీ కండి. మీరు బిజినెస్ మ్యాన్ బిల్డప్ ఇవ్వండి. హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు ఇండియా. రండి రండి. మాకి శరం దీనికి కొద్దిగా సిగ్గు ఎక్కువ. అయ్యో, నా పేరు కాజు కాజు షేక్. దీని పేరు బోజో బుల్బుల్. మాకి శరం దీనికి హనీమూన్ చేద్దామని ఇండియాకి తీసుకొచ్చాను. అయ్యో, మాటలో నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. మై నేమ్ ఇస్ మాధురి, మై హస్బెండ్ నేమ్ ఇస్ మిస్టర్ పుల్లయ్య. ఓ పుల్లయ్య గారు, ఆదా వర్షే ఆదా వర్షే. మరి ఈయనెవరు? ఈయన మా ఇంట్లో పెద్ద పన్నాడు. ఓకే 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 అన్నట్టు మీరు కూర్చోండి, చాలా సేపు అయిందే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమండి, హెలికాప్టర్లో వచ్చి అలసిపోయినట్టున్నారు, టీ తాగుతారేమో. ఏమండి మీరు టీ తాగుతారా? నాలుగు టీ తీసుకొచ్చేస్తాను. ఏమిటి, ఇంట్లో పని వాడి ఉండగా మీరెందుకు టీ తీసుకొస్తారు? అవునండి, మీరెందుకు టీ తీసుకొస్తారు? మీరు కూర్చోండి. ఒరే నువ్వు వెళ్ళరా, 4 టీ తీసుకురా. కొట్టండి, గులాబ్ జామ్ అయిపోద్ది. ఇదేమిటి, పనివాడు యజమానురాల్ని అలా తిడుతున్నాడు? అదా, ఆడికి మావిడంటే బాగా చనువు ఎక్కువ, అందుకని అలా మాట్లాడుతున్నాడు. రాయ్, నేను యజమాని చెప్తున్నాను, వెళ్ళి 4 టీ పట్టుకురా. నేను గాని కొట్టా అంటే నడు విరిగిపోద్ది నీ అబ్బా. ఇదేమిటి, ఇప్పుడు డైరెక్ట్ గా యజమాని తిడుతున్నాడు? అదా, నేను ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ కదా. బిజినెస్ పని మీద ఇండియా, దుబాయ్, హాంకాంగ్, ఈ కాంగ్ వెళ్తూ ఉంటాను. ఎక్కువగా ఆడే ఉంటాడు. ఇంటి పని, వంట పని, చివరికి మామిడి పని కూడా ఆడే చూసుకుంటాడు. ఏది ఏమైనా గానీ పనివాడిని మన గ్రిప్ లో పెట్టుకోవాలి. అదే మా దుబాయ్లో అయితే పనివాడిని తోలు చేస్తాం. చూడండి మీ పనివాడిని ఎలా దారిలో పెడతానో. వద్దురా, కావాలా మామూలు కావాలా చెప్పు. నాకు స్ట్రాంగ్ కావాలి. కావాలి, అది కావాలి. బుల్బుల్కి స్ట్రాంగ్ గా కావాలంట, వెళ్ళే స్ట్రాంగ్ గా తీసుకోండి రా. చూసారా మీ పనివాడిని ఎలా లైన్ లో పెట్టాను. నాకు చెస్ అంటే బాగా ఇష్టం. మరి పుల్లయ్య గారు మీకు ఏమి ఇష్టం? నాకు కూడా చెస్ అంటే చాలా బాగా ఇష్టం. అదేతో ఆడుతున్న ప్రతిసారి 2-3 బంతులనే నేను అవుట్ అయిపోతుంటాను. మీరెందుకు అవుట్ అవుతారండి? మీరెందుకు అవుట్ అవుతారు? గుర్రాలు, ఏనుగులు, రాజు, మంత్రి అవుట్ అవుతారు అంటున్నారు పుల్లయ్య. ఈయన ఆడాడంటే అస్సలు అవుట్ అవుతాడు. అవునవును, నేను బాగా స్ట్రాంగ్, ఎప్పుడు అవుట్ అవును కదా. అవును కదా. బాబా, మీ జంట చూస్తే ఎంత అన్యోన్యంగా ఉందో. ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడైంది? 7 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అయింది. అంటే పుల్లయ్య గారు అనే ఉద్దేశం ఏంటంటే 4 సంవత్సరాలు నాతో కాపురం చేశారు, మిగతా 3 సంవత్సరాలు బిజినెస్ పని మీద ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి అంతే కలిసి చెప్పారు. అంతే కదా పుల్లయ్య గారు? అంతే. అబ్బా, నాకు ఇంతవరకు హనీమూనే జరగలేదు. అయినా మీ ఊటీ అంటే ఒకళ్ళు ఊటీ వెళ్ళారు, ఒకళ్ళు కొడైకెనాల్ వెళ్ళారు. అందుకే ఇప్పటి వరకు మీకు పిల్లలు పుట్టలేదన్నమాట. ఎందుకు పుట్టారు పిల్లలు? ఎందుకు పుట్టారు పిల్లలు? ఎందుకు పుట్టారు? ఇప్పుడే గుడికి పోయి వస్తున్నా నేను. గుడికి పోయి వస్తున్నా. ఏ కొడల పిల్లట్రా? అత్తయ్య, ఇప్పుడే గుడికి పోయి వస్తున్నా. పూజారి దగ్గరికి పోయినా ఒక సంవత్సరం తిరిగే లోపు మంచి పొలగాలు పుడతారు. ఇగో ఇది తీసుకో, పసరా తీసుకో. ఏవాడు అంటే ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అత్తయ్య దుబాయ్ నుంచి వచ్చాడు. కాకి పిల్లలు ఎక్కువ దుబాయ్ నుంచి వచ్చినా. హైదరాబాద్ లో చెత్త కాగితాలు ఎరుకోలేకపోయి అబ్బా పోరి మస్తున్నది. ఇవి పోరేవతి అంటే వాళ్ళ భార్య అత్తయ్య. భార్య మంచిగా దొరికింది. ఓ బిడ్డ నువ్వు తీసుకో, తీసుకో. ఇట్లా వీడేందుకు దొరలెక్క కూర్చున్నాడు.
నీ సంగతి సర్వా చూస్తా. ఏమిరా నువ్వు పని లెక్క గట్ల వేసుకున్నావేమ్రా? ఇట్లా ఇట్లా నువ్వేమో కంగారు పడకు బిడ్డ. ఇగో సంవత్సరం తిరిగే లోపల మంచి బిడ్డ పుడతానే పూజారి చెప్పిండు. నీలాగా నల్లగా మంచిగా పల్లి లెక్క పుట్టాలి, గొర్రె పిల్ల లెక్క పుట్టాలి. కథ ఇదేమిటి పుట్టబోయే బిడ్డ మీలాగా నల్లగా కర్రగా ఎందుకుంటాడు? మీలాగా ముద్దుగా బొద్దుగా ఉండాలి కదా. అదా మన పుట్టబోయే బిడ్డలో పవన్ కళ్యాణ్ లో ఉండాలి, మహేష్ బాబులా ఉంటోళ్ళ అంటుంటాం కదా. వీడు ఎక్కువగా మా ఇంట్లో తిరుగుతుంటాడు, అందుకే ఆడి పోలికలు పుట్టాలంటుంది. ఏంటంటే నాకు టైం అయిపోతుంది, నేను అర్జెంటుగా దుబాయ్ వెళ్ళిపోవాలి. మా హెలికాప్టర్ వచ్చేలాగా మనందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం అండి. మీరేమిటి అంత దూరంగా నిలబడ్డారు? మీ ఆవిడ పక్కన నిలబడండి, భుజం మీద చేయి వేయండి. నా కోడల మీద చేస్తుంటే గమ్ములే ఏమిటి పనివాడు యజమానురాల మీద అలా చేయి వేశాడు? ఎవర్రా పనివాడు? ఇట్రా. అరే నల్లు ఇట్రారా. అరే కాకి ఇట్రారా రే. ఏమిటి పట్టుకొని పనివాడు అంటావురా? నీ మీద మన్నువాడ దుబ్బవాడ రాళ్ళు కొట్టని కట్టుకపోని పచ్చగడ్డి. అత్తయ్య ఒక్క అరగంట అయితే అంతా సర్దుకుంటుంది అత్తయ్య. అంత సర్దుకుంటుందా? అవును అత్తయ్య. ఇగో అరగంట తర్వాత వస్తా బిడ్డ. నువ్వు అనబడ్డావు అనుకో తుక్కుడాలు చేస్తా. తీసుకొస్తా అర్రా ఇంటికి మనుషులారా. మీరేమనుకోకండి. అవమానం జరిగింది. ఇక ఇండియాలో నేను ఒక్క నిమిషం కూడా వెంటనే మా పైలట్కి ఫోన్ చేస్తాను. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేనందువలన మీరు ఈ కాల్ చేయలేరు. గత 6 నెలలుగా బిల్ పే చేయనందువలన మీ అవుట్ గోయింగ్ కాల్స్ నిలిపివేయడం జరిగింది. మరలా ఫోన్ చేసినట్లయితే మీ మూతి పళ్ళు రాలుతాయి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. పక్క వీధిలో మా హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంట. ఏ బల్ పక్క వీధిలో మన హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది, పది అక్కడ వెళ్ళి ఎక్కుదాం. నీ సెల్ ఫోన్లోని ఫోన్ చేయడానికి దమ్మడి బ్యాలెన్స్ లేదు, నువ్వు హెలికాప్టర్ దిగవరా నిన్ను చంపేస్తాను. స్టాచ్యూ అందరూ స్టాచ్యూ. అమ్మా బ్రష్ పాసుకొని వచ్చేస్తుంది అమ్మగారు. ఏ బల్ ముసల్దాన్ చేతిలో దెబ్బలు బాగా చిన్నగానే మనం వచ్చిన పని సులువుగా అయింది. రానికేం కావాలో చేసుకో. మాకే శరం. ఓకే ఓకే మనం వచ్చిన పని అయిపోయింది, వెళ్ళి హనుమాన్ చేసుకుందాం పదా. ఏంటిది మొత్తం దోచుకెళ్ళిపోయారు. ఏమండి ఏంటే అడ్డమైన వాళ్ళు అందరిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వాడు నా ఫ్రెండ్ ఏడు నీ ఫ్రెండ్ అంటాడు, మొత్తం దోచుకెళ్ళిపోయాడు మెల్ల తాళ్ళతో సహా. రై ఇంకోసారి కానీ ఎవరు నేను తీసుకొచ్చి చంపేస్తాను. ఇద్దరు వెళ్ళండి, ఇద్దరు గదిలోకి. అమ్మగారు గదిలోకి వాండగా తీసుకెళ్ళమంటారు, పనోడికి తీసుకెళ్ళమంటారు. సో జడ్జెస్ ఏమంటారో విందాం. భాను గారు వాట్ యు సే? బాగుందండి. ఇంత కలర్ఫుల్ గా ఉందో సెట్. ఒకరేమో 60s లో లేడీ, ఒకరేమో 30s లో, ఒకరేమో టీన్స్ లో, ఒకరేమో 20s లో. సూపర్ గా ఉంది. శివ నాకు ఒక కోరిక శివ. ఏంటది? అందరు ముసలోళ్ళు కలిసి ఎలా తెచ్చుకుంటారు ఒకసారి చెప్పు. ఏంది వదిన మంచుకున్నావా? మంచిగున్నా. ఏంది కొడుకులు బిడ్డలు అందరూ మంచిగా? వాళ్ళకేమైంది? రోగం పుట్టిందా? ఏమైందో మరి, ఏదో బాధతో ఉన్నావు, గుళ్ళో గోపురాలు దిగుతారు. ఏంది ఏం బాధ? ఏం చెప్పాలి వారి గురించి? వారి మీద మనుబడి దుబ్బబడ రాళ్ళు కొట్టమని ఎత్తుకపోని వారు కట్టుకపోని వారి బొంద మీద పచ్చగట్టి వాళ్ళు గాలి కొడుకు ఏం పని చేస్తలేడు. కాదు వదిలే. ఏం పని అంటే బయటికి పోతలేడు, ఏం పని చేస్తలేడు, పైసలు ఎత్తలేడు, ఇంటి కాడ పోగెళ్తలేదు. దానికి దీనికి పిల్లలు కూడా సంబంధం ఏంది? అట్లుంటుందా బిడ్డ? వదిలేని అట్లనేది కాదు. పని అంటే పని చేస్తలేడు, ఇంత పైసలు ఎత్తే కూలగల్ల కాటం దొరుకుతుంది కదా. నువ్వేమో 4 వేసుకొని మీద తిరుగుతా ఉంటే మరి వారేం కష్టపడతారు. నేను
తెచ్చిందంతా పిల్లని పెట్టకుండా నువ్వే తింటానమంట ఆ కోడల పేరు చెప్పుకొని బావు కష్టపడతాది ఒకటే ఏడుపు ఏడుతాది నీ మీద పడవయ్యా. నీ తాడు తప్ప నీ నాన్న నరకని తమ్ముడు వాడు నీ ఆలుమడ వాడి పేలమ్మడ వాడి చేతులు వాడి నువ్వే మంచుకునేవు ఏం రాగు హరికృష్ణ గారు మీరేమంటారు? కామెడీ పరంగా హిలేరియస్గా ఉంది. నేను అసలు యాక్చువల్గా ఒక అత్తగారిని తీసుకొచ్చారేమో, ఒక క్యారెక్టర్ని వీళ్ళ దాంట్లో పెట్టుకున్నారేమో అని అనుకున్నా. అసలు ఆ నడవడిక, రావటం, తిట్టడం, గుడికి వెళ్ళటం, చేతిలో పువ్వు పెట్టడం, ఆ కోడల పిల్లల్ని కసురుకోవటం, ఇవన్నీ కూడా ఆ నేటివిటీ చాలా హిలేరియస్గా చేసావు. సూపర్. మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. మార్క్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రామ్ గారు మీరు ఇస్తున్న పాయింట్స్ 15 పాయింట్స్ ఆల్ ఇన్ ఆల్. స్మైలింగ్ సాంబాస్. దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో పవర్డ్ బై స్టర్లింగ్ పంప్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారాగన్ సాటిలైట్ లో ఇవాల్టి ఎపిసోడ్ లో దుర్గానయ్యి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అండ్ దుర్గానయ్యి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే ఎవరు గెలుచుకుంటున్నారో 5000 రూపీస్ ఈచ్ తెలియాలి. అనసూయ కోడి కూత వినబడింది. కొంపదీసి నువ్వు స్వామి నదికి పోలేదా అంటావేంటి? నేను ఎందుకంటాను స్వామి, లోయిడ్స్ టీమ్ స్వామి నదికి పోలేదా అనే స్కిట్ తో వచ్చేస్తున్నారుగా. అవునా, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ లోహిత్ టీమ్ లాఫింగ్ లాంచర్స్. అనగనగా ఓ అగ్నిపర్వతం లాంటి ఆంటీ. ఆ ఆంటీ భర్తల్ని మార్చినా బాయ్ ఫ్రెండ్ని మాత్రం మార్చదు. స్వామి నదికి పోలేదా అంటూ భర్తల్ని నట్టేట్లో ముంచే బలాంతర పగిడి ఈ ఒగలాడి. ఇక నదిలోకి పోతే సారీ స్టోరీలోకి పోతే ఏమిటి అప్పుడే తెల్లారిందా? అబ్బా నా బ్రతుకు కూడా తెల్లారిపోయింది. దేవి స్వామి నేను నదికి వెళ్ళొచ్చేదాం. స్వామి ఏమి మీ దగ్గర వాసన వస్తుంది, బాగా రుద్దుకొని రండి. ఓ ఇది నేను సుగంధం అనుకున్నాను, నాగంధం అనుకోలేదు. అలాగే దేవి, నీ కోరిక ప్రకారం నేను మంచిగా కడుక్కొని వస్తాను. నేను నదికి బయలుదేరుతాను. స్వామి ఏమి? వీపురుద్దుటకు రమ్మందిరా. వద్దు దేవి, నీ సుకుమారమైన సుముదరమైన నీ మధురమైన స్వామి ఏమిటి? ఇక వద్దు, మీది మీరే రుద్దుకోండి. ఏమిటి? వీపు. మరి సోపు అక్కడ ఉంది, తీసుకెళ్ళండి. అలాగే. స్వామి ఏమిటి? యాంగర్ మీద టవల్ ఉంది, దాని పక్కనే కడ్రైర్ ఉంది, తీసుకొని వెళ్ళండి. డ్రాయర్తో పని ఏమిటి, టవల్ ఉంటే చాలు. ఇదేమిటి దేవి, టవల్ అన్నావు, ఇదేమో ఖర్చీఫ్ అంత ఉంది. స్వామి డిస్కౌంట్ లో కొన్నాం కదా, అందుకే 2 ఉతుకలకే సింక్ అయిపోయింది. నా సిగ్గు దాచుకోవడానికి ఇది సరిపోతుంది. నీకు నెట్ ఉందిగా, నువ్వు దాంతో సరిపెట్టుకో. అయితే ఓకే. నేను నదికి బయలుదేరుతున్నాను. ఇంకో విషయం స్వామి, నేను ఏమిటి దేవి? పీపీ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను. పీపీ వ్రతం అంటే ఏమిటి? పతియే ప్రత్యక్ష దైవము. నువ్వేనాడైనా వ్రతాలు నోచుకుంటానంటే నో అన్నానా? అయినా నీ ప్రతిభక్తికి నా మతిపోతోంది దేవి. సరే స్వామి వెళ్ళిరండి. స్వామి అయినా కూడా మీరు వెళ్లే దారిలో ఒక అందాల రాక్షసి అనసూయ ఉంటుంది, మిమ్మల్ని బుట్లో వేసుకోవడానికి. దాని వంక మాత్రం చూడకండి. ఏనాడైనా నేను కోరితో తలకొక్కున్నాను. అయినా నా జనరేటర్ జామ్ అయి చాలా రోజులైందన్న సంగతి నీకు తెలుసు కదా. అబ్బా స్వామి ఏమిటి? నిజాలన్నీ బయటికి చెప్పకండి, నా పరువు పోతుంది. ఇంకా మిగిలే ఉంది, నేను నదికి వెళ్ళేసి వస్తాను. సరే స్వామి. And now go. Yeah. My heart is very hot. Check it out. అందంలో పల్లె వేస్తా, అందరినీ నేను ఓడిస్తా, నాతోనే పేచికొస్తే ఓడించేనే చూపిస్తా. దేవి, నేను వచ్చేసాను. తలుపు తెరువు దేవి. స్వామి స్వామి నదికి పోలేదా? వెళ్ళాను దేవి. మరి స్నానం చేయడానికి నదిలో దిగితే పాములు, కప్పలు,
ఎక్కడెక్కడో పాకి వల్లంతా దురద పెడుతుంది దేవి. అంటే కొంపు తీసి నన్ను ఇప్పుడు గోకమని చెప్పారు కదా. వద్దులే దేవి, ఎవరిదో వాళ్ళే గోక్కోవాలి. ఆ గోకుడేదో నేనే గోక్కుంటాను. అయితే బాగా గోక్కోండి. ఇదేమి దేవి స్వామి, మన ఇంట్లో ఎంత కుర్చీలు సోఫాలు లేకపోతే మాత్రం ఇంటికి వచ్చిన అతిథిని ఇలా మంచం కింద పడుకోబెడతావా? ఏయ్ డ్యూడ్, లేండి, ఏం పర్వాలేదు, బయటికి రండి, కమాన్. దేవి స్వామి, వీరెవరు దేవి? ఆయన మీకు తమ్ముడు అవుతారు, నాకు దూరపు చుట్టము. నాకు తమ్ముడు అవుతాడు, నీకేమో దూరం చుట్టం. బ్రదర్, మా ఇంట్లో టైంకి గ్యాస్ అయిపోయింది. మన ఇద్దరం అలా పద్మాల స్టూడియో డౌన్లోకి వెళ్ళి పానీపూరి తినొద్దాం. పదండి. మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టు. సరే పదండి బ్రదర్. ఆంటీ మొగుడిని మార్చేసింది. స్వామి, కోడి కొక్కరకో అంటుంది. దేవి, రాత్రి నిద్ర పట్టలేదు దేవి. అబ్బా చీ, పాడు అలాంటి మాట్లాడకండి, నాకు సిగ్గేస్తుంది. అది కాదు దేవి, దోమలు కుట్టాయి అని చెప్తున్నాను. అవునా, ఏదో గులాబీ ఒకసారి లేచి కూర్చోండి, మాట్లాడదాం. దేవి, ఈ కోడేమిటి దేవి ఇంతలా అరుస్తుంది? ఈ కోడిని కోసి చికెన్ పకోడీ వండు దేవి, మందులోకి మంచికి పనికొస్తుంది. స్వామి, అలా అనకండి, ఆ కోడి అంటే నాకు ప్రాణం. అదేమిటి దేవి, ఆ కోడి కాకపోతే ఈ కోడి, ఈ కోడి కాకపోతే ఇంకో కోడి, ఇంకో కోడి కాకపోతే తనమ కోళ్ళ ఫారాన్ని తీసుకొస్తాను దేవి. స్వామి, నాకు కోళ్ళ ఫారం ఏమొద్దు, నాకు ఈ కోడే కావాలి. ఎందుకు దేవి? నాకు ఈ కోడి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. నా యాల్ది, ఈ కోడి నన్ను వదిలేటట్లేదు. నేను నదికి పోయి స్నానం చేసి వస్తాను దేవి. స్వామి, హ్యాంగర్ మీద టవల్ ఉంది, తీసుకొని వెళ్ళండి. తప్పకుండా. దేవి, స్వామి, టవల్ అని చెప్పి దుప్పటి పెట్టావు దేవి. అంటే మీరు బాహుబలికి బాబు కదా, మీ పర్సనాలిటీకి టవల్ ఏం సూట్ అవుద్దని. చాలా రోజులు అవుతుంది. ఒక్క ముద్దు దేవి. వద్దు. ఒక్క ముద్దు. వద్దు. ఒక్క ముద్దు. వద్దంటే ఏం దేవి? పాచి మొక్కన ముద్దేంటి, అందుకోసం వద్దు. పందుప్పులతో పాచితోవి వారం రోజులే అయింది. వారం రోజులు అవుతుందని చెప్తున్నాను, తోముకొని రండి. అంటే మన ముద్దు గురించి నదీ స్నానానికి వెళ్ళి తొందరగా వచ్చేస్తాను దేవి. తొందరగా ఏం అవసరం లేదు, టేక్ యువర్ ఓన్ టైం. ఆ లోపల నేను ఇక్కడ నా తడాకా ఏంటో చూపిస్తాను. తప్పకుండా. And now go. Yeah. My heart is very hot. Check it out. అందంతో పందెం వేస్తా, అందర్నీ నేను ఓడిస్తా, నాతోనే పేచి కోస్తే ఓడించేనే చూపిస్తా. దేవి, స్వామి, నదికి పోలేదా? వెళ్ళలేదు దేవి. ఎందుకు స్వామి? నది గురించి వెళ్తుంటే దారిలో ఒక నా తుమ్మాడు దేవి. దేవి, స్వామి, నాకేదో కొంచెం అనుమానంగా ఉంది దేవి. ఎందుక నేను పదును పెట్టి ఉంచమన్న కత్తి అందుకో జానకి. స్వామి, నది స్నానానికి వెళ్తూ కడ్రైలు అడగాలి కానీ కత్తి ఎందుకు స్వామి? కత్తి ఎందుకు అని నువ్వు అడుగుతున్నావు. నీ మంచం కింద ఉన్న నా నరకడానికి దేవి, నరకడానికి. ఈ ఆంటీ మళ్ళీ భర్తను మార్చేసింది. అదిగో దేవి, చెప్పండి. అప్పుడే తెల్లారిపోయినట్టుంది, నేను నదికి పోయి స్నానం చేసి వస్తాను. సరే స్వామి, హ్యాంగర్ మీద టవల్ ఉంది, తీసుకొని చూస్తూ వెళ్ళండి. నాకేమో 2 టవల్స్ కనపడుతున్నాయి. మీకేమో అవసరమైనవేమో అసలు కనిపించవు, అనవసరమైనవేమో 2-3 కనిపిస్తాయి. సరే సరే, నేను స్నానం చేసి వస్తాను. వెళ్ళండి. And now go. Yeah. My heart is very hot. Check it out. అందంతో పందెం వేస్తా, అందర్నీ నేను ఓడిస్తా, నాతోనే పేచి కోస్తే ఓడించేనే చూపిస్తా. ఎదుగా డార్తే. స్వామి, స్వామి,
నదికి పోలేదా? ఏంటి నదికి పోయేదేటి? ఆ నది గట్ట మీద నడుచుకుంటూ వెళ్తుంటే నీళ్ళేవో నిప్పులేవో తెలియక కాలేసేస్తున్నాను. ఇక మాత్రం నేను నదికి పోను. మన ఇంటానికాల మురక్కాలం ఉంది కదా, అందులో స్నానం చేసి వచ్చాను. ఛీ, అప్పటి నుంచి కంపు వస్తుంది అనుకున్నా, నీ దగ్గర నుంచేనా? ఏంటి మంచ కింద శివారెడ్డిలో కనిపిస్తున్నాడు. స్వామి, మీకు హుసేన్ సాగర్ అంత సైడ్ కదా, చూడండి శివారెడ్డి గారు ఎంత చక్కగా కూర్చున్నాడు. నా రాజా లేదు ఎవడో మగాళ్ళ కనపడుతున్నాడు. అదంతా మీ భ్రమ స్వామి. నా భ్రమనా నీ డ్రామానా? భ్రమే స్వామి, మీరు అసలు లుకింగ్ టు లండన్ టాకింగ్ టు టోక్యో కదా, అంతా మీ భ్రమ. లేదు లేదు ఇదిగో లేదా లే ఎన్నాళ్ళ నుండి సాగుతోంది భాగవతము. లే పైకిలే, ఇదిగో నా సంగతిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చంపేయగలను. ఇదిగో అయిపోయావు రే, ఇదిగో చచ్చిపోతావు. జడ్జెస్ ఏమంటారు? అత్తారింటికి దారిదిలో స్వామి నదికి పోలేదా? యా అందులోనే వాళ్ళు ప్యారడీ చేశారు. ప్యారడీని రిప్లికా చేశారు వీళ్ళు. ప్యారడీని మళ్ళా ప్యారడీ చేశారు. గారెడీ అయింది ఇది. అంటే ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే అది మీ స్కిట్లో డైలాగా లేకపోతే మామూలుగా మాట్లాడేస్తున్నారా? అంటే మీ రిహార్సల్స్లో మాట్లాడుకుంటుంటారు కదా, అలా మాట్లాడుతున్నారా లేకపోతే స్కిట్లోనే ఉందా డైలాగు అనేది అర్థం కావట్లేదు. బట్ యూ హ్యావ్ టేకెన్ ప్రాపర్ కేర్. బట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ క్యాన్ మచ్ మోర్ కోఆర్డినేట్ దెమ్. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. ఉదయభాన్ గారు మీరేమంటారు? ఓన్లీ ఆ వాయిసెస్ అంతే, కాస్త ఈ స్కిట్లు ఏమైనా ఉన్నాయంటే ఆ వాయిసెస్ అండ్ ఆ కృష్ణ గారి అందం. అండ్ ఈవిడైతే ఇక అచ్చం అమ్మాయిలాగే ఉంది, కానీ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నెక్స్ట్ టైం ఐ డోంట్ వాంట్ సీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ లోహిత్ జీ. విల్ డు బెటర్. యా, థ్యాంక్ యూ జడ్జెస్. మరి పాయింట్స్ హరికృష్ణ గారు ఇస్తున్న పాయింట్స్ ఆర్ 6 పాయింట్స్, భాను గారు ఇస్తున్న పాయింట్స్ ఆర్ 6 పాయింట్స్. 12 points all in all. Congratulations. Okay, Durga Nayi Tadaka Cake Pettinche Comedy Show powered by Sterling Pumps and co-presented by Paragon Paralight. ఇవాల్టి ఎపిసోడ్ లో దుర్గా నెయ్యి తడాకా కేక్ పెట్టించే కామెడీ షోలో ప్రతి ఎపిసోడ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే విజేతలకు దుర్గా నెయ్యి వారు అందించే 5,000 క్యాష్ ప్రైజ్ అందుకుంటున్న వారు ఎవరు? యా విల్ గో విత్ ఉదయ్ భాను గారు. ఫస్ట్ స్క్రిప్ట్. యా మీరు చెప్పండి. అనౌన్స్ చేయండి. ముందు పర్ఫార్మర్ అలా వచ్చారా మీరు? అలాగే ఫస్ట్ పెర్ఫార్మెన్స్ స్పీక్స్. yes ఓకే, ద వన్ అండ్ ఓన్లీ వన్ యంగ్ యమ మిస్టర్ షరీఫ్. అండ్ దుర్గా నెయ్యి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే ఎవరు? ఎవరంటే ఎవరైతే ఎక్కువగా నవ్వించారో వారే నన్ అదర్ దాన్ షరీఫ్ టీమ్. Cake Pettinche Comedy Show powered by Sterling Pumps and co-presented by Paragon Paralight లో ఇవాల్టి ఎపిసోడ్ మిక్స్డ్ ఎమోషన్స్ మిక్స్డ్ రియాక్షన్స్ తో ముగిసింది. మొత్తానికి ఫన్ పంచర్స్ 2 టైటిల్స్ గెలిచేసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది, ఎలా నవ్వించబోతున్నారు, ఎంతమంది ఏం చేయబోతున్నారు అనేది తెలియాలంటే wait for us for next week. See you till then. Bye bye. టీవీ సీరియల్ చూస్తుందని భార్యకే విడాకులు ఇద్దాం అనుకుంటున్నావా? అసలు భార్య అంటే ఎవరో తెలుసారా నీకు? బెల్లం. ఎగిరా నీ నోటికి గొల్లెం. ఓ ఇంగ్లీష్ అరాకొరా వచ్చిన ఓ కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 members ఇన్ ది ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ నైఫ్ అండ్ టేబుల్, నాట్ మస్ట్ బి లైక్ ఏ నైఫ్ అండ్ వెజిటబుల్ రా. బాసు బాసు పర్మిషన్ ఇస్తే
పాసు పోసి వచ్చేస్తాను ఒక్క బట్టి ఉంచలేకపోతా ఉన్నా చొక్క చొక్కలోన ప్రళయమవుతోందన్నా అరే నడుమి చేసి గిలితే చాలండి ఇంట్లో అమ్మా నాన్న అక్క చెల్లి అందరిని పిలిచి రచ్చ రచ్చ చూస్తుంది నీ మొగ్గుడు సరసలాడితే గిల్లించుకోవాలి నవ్వించుకోవాలి అరే ఆరు చెయ్యేసింది గిల్లింది నన్ను కాదురా మరి నా శరీరాన్ని. పొద్దునుంచి కడుపులో ఏం వేసావు చెప్పు నాయన. అంటే పొద్దున్నే 2 లీటర్ల పాలు తాగాను సార్. 2 లీటర్లు తాగావా? అవును సార్. బాగుంది. తర్వాత ఏం తిన్నావు? అంటే తర్వాత లైట్ గా టిఫిన్ చేశాను సార్. నువ్వు ఏం తిన్నావో చెప్పు. లైట్ గా తిన్నావా టైట్ గా తిన్నావా నేను చెప్తా. అంటే పొద్దున్నే 10 ప్లేట్లు ఇడ్లీ తిన్నాను సార్, 10 ప్లేట్లు పూరి సార్, 10 ప్లేట్లు చెప్పదు సార్, అంతే సార్. అంతకు మించి ఎక్కువ తినలేదు సార్. అమ్ముతాడు సార్, మదర్ ప్రామిస్ సార్. ఏమయ్యా అన్ని 10 ప్లేట్లు తిన్నావే? అంటే 10 నా లక్కీ నంబర్ సార్, లక్కీ నంబర్ సార్. 10 నీ లక్కీ నెంబర్? అవును సార్. ఇంకా నయ్యం నీ లక్కీ నెంబర్ 100 చచ్చుండేవాడి.